ఓం శాంతి. సత్యుగంలో, త్రేతాయుగంలో ఆత్మ సంపూర్ణ పావనంగా పూజ స్వరూపంలో ఉంది. కానీ ద్వాపరయుగం నుండి తయారైన శిల్పాలు, చిత్రాల్లో ఆ రాయల్టీ కూడా కనబడుతుంది. బాబా మనకు తెలియచేసినటువంటి పవిత్రత యొక్క ఉన్నతమైన మహత్యాన్ని ఆత్మలైన మనం యథార్థంగా అర్థం చేసుకుని కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందగలిగితే వారు అతీంద్రియ సుఖాన్ని పొందగలుగుతారు. కాబట్టి గోపికలు అనే పదం వస్తుంది. గోపి అనే పదానికి అర్థం ఏంటంటే ఇంద్రియాలు గెలిచిన వారు అని. ఎప్పుడైతే మనం ఆత్మిక స్వరూపం యొక్క అభ్యాసం చేస్తూ ఉంటామో, ఈ మార్గంలో బాబా పిల్లలు ఎవరైనా కేవలం 3 విషయాల యొక్క పురుషార్థం చేస్తే వారి స్థితి ఉన్నతంగా రాయల్గా అవుతూ ఉంటుంది. మొదటిది ముఖ్యమైన పురుషార్థం మనందరం చేసేది ఆది నుండి అంతిమ పాత్ర ఏదైతే ఉందో అదే ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం. నేను ఆత్మను, ఈ కర్మేంద్రియాలకు యజమానిని, స్వరాజ్య అధికారిని. ఆత్మ యొక్క 7 గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరైతే లోతుగా చింతన చేస్తారో వాటిని స్వరూపంలోకి తెస్తారో అలాంటి వారి యొక్క 5 లక్షణాలు మీకు నేను తెలియచేస్తాను. అన్నిటికన్నా మొదటిది ఏంటి? కర్మేంద్రియాల యొక్క చంచలత సమాప్తమైపోతుంది. ఆత్మ శీతలకాయ కలదిగా అయిపోతుంది. కర్మేంద్రియాలు శాంతిగా, శీతలంగా, స్వచ్ఛంగా అయిపోతాయి. స్వభావం చూస్తే చాలా సరళంగా అయిపోతుంది. కలుపుగోలుతనం పెరుగుతుంది. వ్యవహారం చాలా మధురంగా అవుతుంది. కొద్దిగా కూడా వ్యవహారంలో ఈ రోజుల్లో ఉన్నట్టు లోపలొకటి బయట ఒకటి అస్సలు ఉండదు. వ్యవహారం శుద్ధంగా మధురంగా అవుతుంది. మరి మాటలు అంటే వాణి గౌరవంగా అవుతుంది. ఏ ఆత్మనైనా వాణి ద్వారా అవమానించరు. ప్రతి ఆత్మ విశేష ఆత్మనే. వారి లోపాలు, బలహీనతలపైకి ధ్యాస వెళ్ళదు. వారి విశేషతలు ఎప్పుడైతే మనకి కనిపిస్తాయో అప్పుడు వారి పట్ల మనం వ్యవహరించే తీరు సిద్ధంగా, గౌరవపూర్వకంగా, మాటలు మర్యాదపూర్వకంగా మరియు స్థితి నిశ్చింతగా, చింతలేని చక్రవర్తిగా అవుతుంది. ఏ చింత లేదు, ఏ బాధ లేదు. నేను ఈ పాఠాన్ని యథార్థంగా చదువుకున్నానా లేక విని వదిలేస్తున్నానా అని పరిశీలించుకోవాలి. కొన్నిసార్లు కోర్సు పూర్తవుతుంది, ఆత్మజ్ఞానం లభిస్తుంది. కానీ బాబా యొక్క మురళీలన్నిట్లో బాబా ఆత్మ అనే ప్రస్తావన లేని మురళి ఏమీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఆత్మ ఒక చిన్న జ్యోతిర్బిందువు. ఈరోజు మురళీలో బాబా చెప్పారు, ఆత్మ ఈ శరీరాన్ని చూడగలదు కానీ శరీరం ఆత్మనైతే చూడలేదు. ఆత్మనే చూడలేని వారు పరమాత్మని ఎలా చూడగలుగుతారు? రకరకాలుగా బాబా ఆత్మ యొక్క పాఠాన్ని పిల్లలైన మనందరికీ కొత్త పద్ధతుల్లో చదివించారు. మనం కేవలం చదువుకోవడమే కాదు, దాని యొక్క అనుభూతిలో ఉంటే. ఆత్మ ఎలా అనుభూతిలో ఉండాలి? ఆత్మ చూస్తుంది, ఆత్మ వింటుంది, ఆత్మ మాట్లాడుతుంది, ఈ కర్మేంద్రియాలతో కర్మలు కూడా చేస్తుంది అని చేయించే ఆత్మ యొక్క స్మృతి. నేను ఆత్మను చేయించేవాడిని, ఈ కర్మేంద్రియాలతో చేయిస్తున్నాను అనే అభ్యాసం చేయాలి. దీని యొక్క చక్కని అభ్యాసం మనందరం నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ కూడా చేయాలి. ఎందుకంటే దేహాభిమానం చాలా దృఢంగా అయిపోయింది. నిన్న కూడా బాబా రివైజ్ మురళిలో కమలహాసనధారి ఆత్మలు 4 రకాల బంధనాల నుంచి విముక్తులు అయిపోతారు అని కూడా అన్నారు. మనందరికీ బాబానే అతీతంగా ప్రియంగా ఉండే ఈ కమల ఆసనాన్ని ఇచ్చారు. దేహాభిమానం సమాప్తమైపోవాలంటే బాగా శ్రమ పడాలి. చాలా గుహ్యమైన పురుషార్థం చేయాలి. చింతన చేస్తూ అందులోనే లీనమైపోవాలి. ఎలా? నేను వేరు, ఈ శరీరం వేరు. కర్మేంద్రియాలు శీతలంగా అప్పుడు అవుతాయి. ఈ మొదటి అభ్యాసం ఎవరైతే చేస్తారో
వారిని ఏ కర్మేంద్రియం కూడా ఆకర్షించలేదు. ఎందుకంటే కలియుగంలో ఎన్నో రకాల ఆకర్షణలు ఆత్మను ఆకర్షించేవే ఉన్నాయి. ఏంటవి? చూసే, వినే, మాట్లాడే, తినే, తాగే, తిరుగుతూ ఉండే చాలా రకాల రసాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆకర్షణలో తప్పనిసరిగా ఉన్నారు. ఎప్పటి వరకు ఇంద్రియాలు ఆత్మను ఆకర్షిస్తాయో అప్పటి వరకు ప్రభువుతో కలియక అనే అతీంద్రియ సుఖం అనుభవం అవ్వదు. కొద్ది సమయం కోసం అనుభవం కావచ్చు, కానీ సదాకాలం కోసం అనుభవం అవ్వదు. బాబా లభించేశారు, సంతోషం కలిగింది, భ్రమించడం నుండి తప్పించుకోగలిగారు. అనేక విషయాలు గతంలో ఎలా ఉన్నాయో, వర్తమానంలో మనం ఎలా అయ్యామో, భవిష్యత్తులో ఎలా అవుతామో వాటి ద్వారా సుఖం యొక్క అనుభూతి జరుగుతుంది. కానీ ఎప్పటి వరకు అయితే ఆత్మిక స్థితి యొక్క చక్కటి అభ్యాసం చెయ్యలేదో అప్పటి వరకు నిరంతరం అతీంద్రియ సుఖం అనేది అనుభూతి కాదు. అనేక సార్లు బాబా అంటూ ఉంటారు, పిల్లలు అంతిమ సమయంలోనే అవుతుంది అని. అప్పుడు నిరుత్సాహపడకూడదు. అతీంద్రియ సుఖం యొక్క అనుభవం రెండవది ఏ సాధనాలతో అయినా, వస్తువులతో అయినా, పేరు ప్రతిష్టలతో ఆత్మకు ప్రాప్తించే సుఖం అది కూడా అల్పకాలికమైనదే. అతీంద్రియ సుఖం ఒకవేళ ఎవరైనా అనుభవం చేసి ఉంటే మరియు బాబా పట్ల నిరంతరం ప్రేమలో లీనమై ఉంటే లభించే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసి ఉంటే స్థూల సుఖాల పట్ల ఆకర్షణ కలగదు. ఇక మూడవ స్థితి, మనం బ్రాహ్మణులందరం అనుభవం చేయాల్సింది డబల్ లైట్ స్థితి. చాలా తేలికైనది. సంగమయుగంలో బాబా మనందరి బాధ్యత తీసుకున్నారు. పిల్లలు, మీ భారాన్ని నాకు ఇచ్చేయండి, నేను వచ్చాను. అయినప్పటికీ బాబా పిల్లలుగా అయ్యాక అనేక మంది భారాన్ని తమ తలపై పెట్టుకునే ఉంటారు. అందరూ భారాన్ని బాబాకి ఇచ్చేశారా? ఏ రకమైన చింత, బాధ లేదు. బాబా మీరు ఉన్నారు. మన దగ్గర ఒక చిత్రం కూడా ఉంది కదా, మేహూనా చింత కిస్ బాత్ కా అని, నేనున్నాను నీకెందుకు చింత అని. ఎవరైతే అంతరంగంలో ఉన్న అన్ని చింతలు, బాధలు అర్పించేశారో అన్నిటికన్నా పెద్ద భారం ఏంటి? తమ సంస్కారాలది. అది కూడా బాబాకు ఇచ్చేయాలి. బాబా మీరు దీనిని సరిచేయండి. ఇది స్వచ్ఛమైన హృదయపూర్వకమైన విషయం. సత్యమైన బాబాకు అర్పితం అవుతారు. లోపల ఒకటి, బయట ఇంకొకటి అనడానికి, ఒకటి చేసేది ఇంకొకటి అయితే బాబా కూడా పట్టించుకోరు. కాబట్టి స్వచ్ఛమైన హృదయంతో బాబా అని బాబాకు అర్పించేస్తే ఏ రకమైన టెన్షన్ ఉండదు. ఇప్పుడు మనం బ్రాహ్మణులందరం ఫుల్ స్టాప్ పెట్టే చక్కటి అభ్యాసం చేయాలి. ఏమి జరిగినా నథింగ్ న్యూ. ఈ అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం యొక్క అనుభవం అవుతూ ఉంటుంది. ఏ దృశ్యం చూసినా నథింగ్ న్యూ. ఏం చూసినా నథింగ్ న్యూ. ఓం శాంతి.